పులి ఎవరో పిల్ల నువ్వు? మీరలా స్టైల్ గా నడిచేస్తుంటే అమలాపురం రోడ్ల మీద పులి పోలీస్ డ్రెస్ లో డ్యూటీ చేస్తున్నట్టుంది. ఎవరో పిల్ల నువ్వు? ప్రతిసారి ఇలా ఫోన్ చేసి ఆడియో ఫంక్షన్ లో యాంకర్ లాగా అలా పొగడేస్తున్నావు. నిన్న మీ వైఫై క్రియేటివిటీ చూసాక నా మనసు మీ వైపుకు మళ్ళీపోయింది. నేను ఆల్రెడీ పూజకు వాడేసిన పుష్పాన్ని నువ్వు ఎంత కవ్వించినా అది వికసించదు. నువ్వు వేరే పుష్పాన్ని ట్రై చేసుకోయా. మీరు వాడేసిన పువ్వైనా పాడైపోయిన స్టవ్ అయినా మీ మీదే నా లవ్వు. ఒక్కసారి పొంగిన అప్పడం మళ్ళీ తప్పడం. ఆపండి మీ చెప్పడం. మరీ ఇంత చనువా? రజనీకాంత్ లాంటి మీరు సూర్యకాంత్ లాంటి పెళ్ళంతో నరకం అనిపించడం కరెక్ట్ కాదా? కరెక్టేనే. పవర్ఫుల్ పోలీసు భార్య మెళ్ళో వేలాడే పిన్నీస్ అయిపోవటం నిజం కాదా? వచ్చే నిజమే. అంతా మీరు తట్టుకున్నా నేను తట్టుకోలేకపోతున్నానే. మీరు ఎస్ అంటే నా ప్రేమ అంతా మీదే, నో అంటే నా మనసు అంతా బాధే. అది కాదే. ఆహా, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అంతే. నీ మాటలు నన్ను మోటివేట్ చేసి నీ పదాలు నా పెదాలు అనుకున్న బాధను తుడిచేసి నీ వాయిస్ నాకు ఇంకో చాయిస్ ఉందని గుర్తు చేసింది. అయినా పెళ్ళైన నేను పెళ్లిగా నీతో కుమ్మక్కు. అదే ప్రేమలో మ్యాజిక్. బాగుంది నీ లాజిక్. అయితే ఎదురుగా వచ్చి నీ ప్రేమను కక్కు. నక్కి నక్కి ప్రేమించుకుంటేనే కిక్కు. అది నా లక్కు. చెప్పడేట్రా ఎవడో? నమస్తే అరే ఓ పాలు కనుక్కోరు బాబు, ఏటీఎం బ్యాంకులకు పోదాం. ఆగరా. ఎరా ఎర్రంకన్నా అందరూ మందలా పోతున్నారు ఎక్కడికి? ఇవాళ హిందూ వాళ్ళ కుక్కకి గ్యాండ్ గా బారసాలు చేస్తున్నారు. 32 రకాల పిండి వంటలతో భోజనాలు ఎడుతున్నారు. ఏ మిమ్మల్ని పిల్లలేదా? అంటే అలాంటి కుక్కల ఫంక్షన్ మేము వెళ్ళలే. ఏ మీరు వస్తే కుక్కలు ఫీల్ అవుతాయి. లేట్ అయితే ఎరైటీలోనే మిస్ అయిపోతాను. చెయ్యి వదలహే వెళ్ళాలి. మీకేటి బేవరసగాళ్ళు ఏ బీర్లేని దాకా బతికేస్తారా? నా పోతరేకి మిసురుగాలు ఇచ్చింది. బంగారం ఏంటి ఏడుస్తున్నావు? బండాపు బండాపు. ఎవడాడు? గోపి. ఏం చేస్తుంటాడు? ఊళ్ళో పెద్ద బేవర్సోడు. ఏమన్నాడు? కాల్స్ చేసి కలుద్దాం రా అంటున్నాడు. ఇంకేమన్నాడు? మెసేజ్లు చేసి మాట్లాడుకుందాం రా అంటున్నాడు. ఇంకా వాట్సాప్ లో వేధిస్తున్నాడు. ఇంకా ఫేస్బుక్ లో ఫేక్ పిక్స్ పెడతానని బెదిరిస్తున్నాడు. అయిపోయాడు. నువ్వు ఒక కంప్లైంట్ ఇవ్వు, ఆయన పాంపులెట్లా నలిపేస్తా. కంప్లైంట్ చేస్తే చంపేస్తాను అంటున్నాడు. అంత మగాడాడు. మొండోడు. మహాలక్ష్మిని కూడా ఇలాగే రేప్ చేసి చంపి మాయం చేశాడు. కంప్లైంట్ ఇస్తే చంపేస్తానని వాళ్ళ డాడీ నల్ల ఇంకా నన్ను కూడా బెదిరించాడు. సరే నువ్వు ఫోన్ పెట్టు. ఆడ అయిపోయాడు నా చేతిలో. సిగరెట్ ఒకటి ఇవ్వరా. అలాగే బాబు. నల్ల ఇంకా నువ్వేనా? ఏంటండి బాబు, మీలాంటి చదువుకుంటూ వాళ్ళ కోసమే కింద పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు రాయించాం. ఓరని నోట్లో నా బెల్లం పోతరేకు పోలీసులు అన్నాక అలాగే అడుగుతాం. అయ్యి బాబు అలాగంటారా? మరి ఎరా నీకు మహాలక్ష్మి కూతురుందా? ఉండేదండి బాబు, నా పెద్ద కూతురు మహాలక్ష్మి. ఆ కోపిగాడు ఆడు గ్యాంగు కిరాతకంగా మానభంగం చేసి నా కూతుర్ని పొట్టలు పెట్టుకున్నారు. సరే 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 నువ్వు ఎమోషన్ అవ్వకు. ఒకసారి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వు, ఆయన తీసుకొచ్చి లాకప్ డెత్ చేస్తా. సిటీకి ఎంతో మంది ఎస్ఐలు సిఏలు వస్తా ఉంటారు పోతా ఉంటారు. ఆడు లోకల్ బాబు, ఆడుతో పెట్టుకుంటే నా చిల్ల కూతురు ఈడేంట్రా ఆడికి అంత భయపడుతున్నాడు? ఆడి ఏడుపు చూడలేకపోతున్నావా? ఆడు కూతురు మహాలక్ష్మి రేప్ చేశారు సార్. ఆడు ఏడుపు నీకు అంటుకుందా? నువ్వు కూలవు. ఒరే వెంకన్న బాబు, ఆ గోపిగాడి అన్యాయాలకి ట్యూన్ కట్టి అక్రమాలకి లిరిక్స్ రాసి అరాచకాలకి చరమగీతం పాడేస్తాను. నువ్వు వ్యాపారం చేసుకో. పదండి బాబు. డబ్బులు ఇవ్వలేదు బాబు, చిల్లర లేదురా. ఎప్పుడు ఇచ్చారు గనక తెలుసు కదా. పాలిష్ ఇక్కడ కాదు అక్కడ. పాలిష్ కోసం కాదురా, మిమ్మల్ని వచ్చా. ఇప్పుడు ఏరా ఏ బొక్కలేస్తావో. మిస్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, మీ దురదంతా తప్పు చేసిన వాళ్ళ మీద చూపించండి, మాలాంటి వెరీ గుడ్ జెంటిల్మెన్స్ మీద కాదు. మాకు దొరకనంత వరకే మీకు జీవితం, దొరికాక జైలుకే అంకితం. ఆల్ ది బెస్ట్. టేక్ రెస్ట్. పూతరేకులు పగిలిపోతాయి. ట్రైలర్ అదరింది కదూ.
డిస్కవరీ ఛానల్లో సింహాన్ని డైరెక్ట్ గా పురవీధుల్లో చూస్తున్నాను. నువ్వు మాటి మాటికి అలా పొగిడేకే బాబు. ఆ ఎమోషన్లో ఎవరిని పడితే అని ఎన్కౌంటర్ చేసేలా ఉన్నాను. ఇవ్వరా ఆసు, రాజు, రాణి, అమ్మ నా పూతరేకు దొరికావురా. ఇలాగైతే మనం షో అయిన తర్వాత వెళ్తాం. ఒరే ప్యాగం చూసేటప్పుడు పాత రోజులు గుర్తుకొచ్చారా? చార్జ్! నిన్ను అండర్ గ్రౌండ్ తరలించి నలిపినట్టు నలిపేస్తా. మేమేం తప్పు చేసామని మమ్మల్ని అరెస్ట్ చేస్తారు? 5 స్టార్ చాక్లెట్ యాడ్ లో రమేష్ గారి లాగా ఎదవ యాక్టింగ్ చేయకు. ఏంటి రాముడు సీత ఆడితే అరెస్ట్ చేస్తారా? ఆ? ఇన్నాళ్ళ నా సర్వీసులో నా కళ్ళు ఎప్పుడు నన్ను మోసం చేయలేదు. ఫస్ట్ టైం రైడింగ్ వెళ్ళి ఒట్టి చేతులతో తిరిగి వచ్చాను. అదేం సార్ పూతరేకులు సీజ్ చేశాం కదా. ఎదవ జబర్దస్త్ పంచలేక పొడి చేయగలను. ఆ గోపిగాడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా, వాడి చాప్టర్ ని క్లోజ్ చేస్తా. ఏంట్రా క్లోజప్ ప్యాడ్ లో లాగా ఎక్స్ప్రెషన్? అక్కడ క్లోజ్ చేసుకోండి. రాముడు సీత అని కార్డ్స్ మార్చేస్తావా? ఒరే గోపి, ఇప్పటిదాకా నేను కొట్టు వదిలేద్దాం అనుకున్నా. ఈసారి దొరికితే కుక్కని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. ఏంటి కాల్చేది? సొట్టా, కరిమిడి, కట్ట, ఎరిళ్ళు. 5 నిమిషాలు మేనేజ్ చేయాలంటే నువ్వు వాళ్ళతో కలిసి డాన్స్ చేస్తావా? సార్ ఈ గోపిగడి గ్యాంగ్ నైస్ గా టాకర్ వేసి నన్ను నిరికించేశారు సార్. ఎవరితో అది? రాత్రి జాతరలో అరెస్ట్ చేశాం సార్. మరి నాకెందుకు చెప్పలేదు? మీరేమో బజ్జీలు బుజ్జితో ఇప్పుడు ఆ పర్సనల్ మ్యాటర్ అవసరమా? కౌన్సగామే ముంబై. రే ఈ డ్రై ఫ్రూట్ పూతరేకినే రెడీ చేసి ఉంచు. రాత్రికి వచ్చి నేను తింటా. అబ్బా నువ్వు కోరికావంటే లేకప్ డెత్ అయిపోతావు. జాగ్రత్తగా ఉండే పని చూడు. చలా అందరు చలా చలా హట్. యూత్ అమలాపురంలో వాట్సాప్ గానీ ఫేస్బుక్ గానీ రాత్రి 9ంటికి కట్టేయాలా. ఏ సెల్ నుంచైనా లైటింగ్ వచ్చిందనుకో కోటింగ్. తాగుబోతులందరూ రాత్రి 10 తర్వాత బ్రాందీ షాపుల దగ్గర గానీ బార్ల దగ్గర గానీ కనపడ్డారంటే బడితో పూజే. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ లేడీస్ గురించి. అమ్మా, మీరు టీవీ సీరియల్కి బానిస కాకండి, మీ మొగుళ్ళకి బానిస అవ్వండి. ఎవడైనా ఈవ్ టీజింగ్ చేస్తే ఎన్కౌంటర్ చేస్తా, చోరీ చేస్తే చీరేస్తా. ఏ ఏదో పనైనా నేను రాకముందే, నేను వచ్చాక అన్ని బందే. ఎవరికైనా ప్రాబ్లం వస్తే 9505111155 కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు. గాలి కంటే వేగంగా మీ ముందుంటా. మార్నింగ్ అయినా మిట్ట మధ్యాహ్నం అయినా మిడ్ నైట్ అయినా గోడకున్న గడియారం రెస్ట్ తీసుకుంటుందేమో గానీ ఈ ఆవుగడ్డ అప్పారావు 24/7 డ్యూటీ చేస్తా. అమలాపురంలో నా మార్కు వేసే వెళ్తా. రే 302. ఎస్ సార్. పూతరేకులు స్టాక్ తెప్పించావా? ఇంకా లేదండి. చూడు, నేను అమలాపురంలో డ్యూటీలో ఉన్నంత కాలం చేతిలో లాఠీ లేకపోయినా పర్వాలేదు కానీ నోట్లో మటుకు పూతరేకు ఉండాలా. లేకపోతే మీ అందరికి మొగలు రేగులే. ఇప్పుడే తెప్పించేస్తాను. ఆ పని మీద ఉండు. ఆయ్. ఏదో మిస్డ్ కాల్ వచ్చినట్టుంది. పడిపోయా. మేడం ఏంచా గోడం ఏంచా? మీ వలపు వలలో ఎవరు పాప నువ్వు? ఇప్పుడే టీవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి మీ టీవీ చూశాను. ఆహా. బాలే బాబులాగా మీరేసిన పంచ్ డైలాగులు వింటూ లంచ్ చేయటం మర్చిపోయాను. అబ్బో. హలో పాప, నీ పెట్టలనే పెట్టగోడ మీద కూర్చున్న కుర్రాలకు చూపించు, నాకు కాదు. నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. ముందా ఫోన్ పెట్టు. చూసావురా, ఇలా టీవీలో కనబడడం లేదా? అప్పుడే ప్రపోజల్ స్టార్ట్ అయ్యాయి. ఎస్పీ గారు అనుకున్నాను. ఎవరండి క్రిస్పీ ఫిగర్? అది నా పెళ్ళం పూతరేకు. చాలు చాలు నీ ఎగస్టాలు. ముందు ఆ చేయించు. దీన్ని కొట్టే ఛాన్స్ ఎలాగే అవదు. సెల్యూట్ కొట్టే ఛాన్స్ కూడా అవదా? కొట్టిలా కొడితే ఎందుకు ఎవరు? ఏంటి మొహం మీద మైకులు పెట్టగానే అలా రెచ్చిపోతున్నావు? ఇండైరెక్ట్ గా నీ పవర్ నాకు చూపిస్తున్నావా? అది కాదే పూతరేకు. పోలీస్ అన్నాక ఇంట్లో పేలం టపాసులా ఉన్నా, బయటకు వచ్చాక పటాసులా పేలాలే బాబు. సిఐ గారు కూడా సగటు బాధ్యత భారతీయ భర్తే. నీ నోట్లో నా పూతరేకు కానీ ఇదేంటిది హడావుడి పూతరేకులో ఉంది? నువ్వు లేకపోతే నేను ఏమైపోయేది రా సచ్చినోడా. ఏ ఆపే. నీ నోట్లో నా బెల్లం పూతరే గానీ ఏంటా వాయిస్? తార్ రోడ్డు మీద రేగు గీకినట్టు. కొళాయి దగ్గర కూరగాయల షాపు, కిరాణా కొట్టు, కోటా బియ్యం దగ్గర అరిసరిసి అలవాటైపోయినదండి. ఇంతకీ నీ పేరేంటమ్మా? నా పేరు సరోజా అండి. ఆ. ఆయన ముద్దుగా సర్రూ చిచి! అంటే ఏంటి ఊసత్రం ఏంటి? 3 రోజులైందండి సచ్చినోడు ఎక్కడున్నాడో ఏటో. ఎవరిని తిట్టినా గాని రివర్స్ అయిపోతున్నారండి. రివర్స్ ఎవరంటే? నువ్వు ఏది పడితే తిడితే పడి ఉంటానికి నీ మొగుడా? పబ్లిక్. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఆడేటో పారిపోయి ఉంటాడు. బహుశా ఈ జన్మలో మాట్లాడే అవకాశం రాదని భయపడి ఉంటాడు చంటోడు. అయ్య బాబాయ్, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారండి? సేమ్ థాట్ నాకు చాలా సార్లు వచ్చిందిలే. ఇంటికి రా, పోతరకు చీరేస్తాను. సర్లే, కంప్లైంట్ రాసివు. 302 సార్. సెల్ నెంబర్ తీసుకో. అలాగే ఆ సార్. సచ్చినోడు సెల్ ఫోన్ కూడా మర్చిపోనాడండి. అబ్బు, ఛార్జింగ్ చాలా గట్టిగా పెట్టింది. ఛార్జింగ్ డౌన్ అని తెలిసిపోయిందేమో. నువ్వు నోరుమోయ్. సరోజా, నువ్వు నాతో రా.
కట్టుకున్న పెళ్ళాన్ని పక్కనుండగా దీన్ని ఎవతున్నా రమ్మంటావా? అది డ్యూటీలో భాగమే. నేను కూడా మీలో సగభాగమే. అయితే మీ ఇద్దరు ఎక్కండి. ఏంటి ఎక్కడా? జీపే. అయ్యయ్యో అయ్యో సరోజా నువ్వు కొలాయి కట్టే. ఇప్పుడు నువ్వు లేకపోతే నేను ఎవరితో కాపురం చేసేదిరా దేవుడా. ఈ వైఫై ఇక్కడ ఎక్కడో కనెక్ట్ అయి పోతుంది. తిరిగినట్టు ఏదో బజ్జీలు బుజ్జి అని కనెక్ట్ అవుతుంది. ఆ బజ్జీ ఏంటో చూడాలి. ఇదో ఆగు. ఇక్కడ బజ్జీలు బుజ్జీలు ఎక్కడ? అయ్యి బాబాయ్ సీఏ గారు మంచి కాకి మీద ఉన్నట్టున్నారంటే. మనకంత అదృష్టం కూడా ఆయన డ్యూటీ మీద వచ్చారు, ఆ పని మీద వచ్చారు. ఇదో సరోజా మీ ఆయన లోపల ఉన్నాడు. వెళ్ళు. నువ్వు వెళ్ళి తలుపు కొట్టు, ఆడు బయటికి రాకపోతే నా మీద ఒట్టు. సరోజా నువ్వు అయ్యో అయ్యయ్యో ఇంటి పక్కనే కుప్ప చెట్టావు కదరా దొంగనా మొగుడా. నువ్వు లేకపోతే నేను ఎవరితో కాపురం చేసేదిరా. దీనికి మొగుడు ఇంపార్టెంట్, కాపురం ఇంపార్టెంట్. కనుక్కోమంటారా? కనుక్కో. నీకు నా మొగుడే దొరికాడంటే మాయలాడి సిఐ గారు లాంటి పెద్ద మనిషి కనపడలేదంటే చూసావరా పబ్లిక్ లో మన ఇమేజ్. ఇక్కడ ఇమేజ్ చూడండి. నీ నోట్లోనా నేతిపోతారా? కానీ నీ నోటితోల వల్లే నీ కాపురం కాకెత్తుకుపోయింది. ఆడు చూడు వరద బాధితుల్లాగా. ఏ రోజైనా నవ్వుతూ ఇంత పులిహార పెడితే ఈ బజ్జీ దగ్గరికి ఎందుకు వస్తాడు? తప్పైపోనది సిఐ గారు. ఏమయ్యా ఇంకెప్పుడు ఒక్క మాట కూడా అన్నయ్యా. వారానికి 6 రోజులు మౌనవ్రతం పాటిస్తాను. ఆ ఒక్కరోజు అది కూడా నువ్వు కొట్టినా తిట్టినా ఆడడానికి నోరిపుతాను. రా అయ్యా మన ఇంటికి పోదాం. సారీ సార్, ఇంకెప్పుడు నిన్ను వదిలేళ్ళను సార్. ఒరేయ్ ఈ బజ్జీల బుజ్జినే కాదంటావా? పోవే, నా బుజ్జి పిల్లమే మారిపోయాక ఏ బజ్జీల బుజ్జి అయితే నాకెందుకే. పదు సార్. సరు ఫోన్ తీసుకో. మన ఇద్దరం పబ్లిక్ మెసేజ్ ఇవ్వాలి. ఇవ్వండి. కెమెరా కొంచెం ఫేవర్ చేసుకోండి. అలాగే. మీ భర్తల్ని జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. వాళ్ళని చంటి బిడ్డల్లా చూసుకోండి అమ్మా. వాళ్ళకి కొంచెం స్వేచ్ఛనివ్వండి అమ్మా. అప్పుడే మీ సంసారాలు ఆత్రేయపురం పూతరేగుల్లా కమ్మగా ఉంటాయి. ఈ మెసేజ్ పబ్లిక్ మీ ఆవిడకే? ఒరే గోపి, ఈ పూతరేకుల బాక్స్ తో నీకు ఉరేసేస్తాను రా. ఆవుగడ్డ అప్పారం అంటే ఏమనుకున్నావురా? ఈ డ్రగ్స్ తో నీ 2 లెగ్స్ ని ఎరగొట్టేస్తాను రా. తిరిగినట్టు సార్ ఈ బాక్స్ తీసుకెళ్ళి గోపి గడి బుల్లెట్ బాక్స్ లో పెట్టు. ఓకే సార్, గుడ్ ఐడియా. హలో టీవీ9 చెప్పండి సీఏ గారు. ఎన్టీవీ బ్రేకింగ్ న్యూస్ సార్. సాక్షి, 1 మినిట్ సార్. టీవీ5 ఈటీవీ వస్తా సార్. 1 గంటలో పెద్ద డ్రగ్స్ స్మగ్లర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నాను. మీరు వెంటనే వంతెన దగ్గర ఉన్న చెక్ పోస్ట్ దగ్గర వచ్చేయండి. చూసారా సార్ అడిగో తల ఎలా ఎగరేస్తున్నాడు. ఎగరైన ఎవరా? 5 నిమిషాల తర్వాత ఆడ తల ఎక్కడ పెట్టుకుంటాడో మనం చూస్తాం కదా. రేయ్ మినిస్టర్ గాని, కలెక్టర్ గాని, ఎమ్మెల్యే గాని, ఎమ్మెల్సీ గాని ఆఖరికి నా పెళ్ళం వచ్చినా కూడా వదలొద్దు. అయ్యో బాబోయ్, ఇదేంట్రా తలుచుకోగానే అలా వచ్చేసింది. సార్ నీ కళ్ళు కానీ దొబ్బినాయేంటి? ఎవరనుకున్నావురా? అది నా పెళ్ళం పోతరేకు. సార్ మీరే కదా సార్ చెప్పింది ఎవరొచ్చినా వదలకూడదు, ఆఖరికి నా పెళ్ళమైనా సరే అని. ఫ్లోలో అంటావయ్యా, పొలోమని ఆపేస్తావా? డియర్ ప్రెస్, చూసారా మన సిఐ గారి సామాజిక న్యాయం? పెళ్ళంకో న్యాయం, పబ్లిక్ కో న్యాయం. అమ్మ దానమ్మ పోతరేకు, నన్నే ఇరికిస్తావా? చెప్తా. ఒకే దెబ్బతో నా నిజాయితీ నీ పంచాయతీ బయట పెట్టేస్తా. డియర్ ప్రెస్, నాకు ఎటువంటి భేదాలు లేవు, అన్ని సోదాలే. నా బుజ్జి పుత్రేకు, ఇది నాకు అగ్ని పరీక్ష. నువ్వు వెళ్ళి పరీక్ష చేయించుకోపోతే పెళ్ళం మాటలు విని రూల్స్ తొంగలో దొక్కిన అమలాపురం సీఏ ఆవుగడ్డ అప్పారావు అని గంటకు 100 సార్లు స్క్రోలింగ్ చేసి నేను సస్పెండ్ అయ్యేదాకా వదలరు ఈ ప్రెస్ వాళ్ళు. అలాగని వీళ్ళందరి ముందు నీకు లొంగాలా? ఈ టైంలో ఏం మాటలే. కావాలంటే ఇంటికి వెళ్ళాక 4 రౌండ్లు ఎక్స్ట్రా వేసుకో. పబ్లిక్ లో నా పరువు దేకు ప్లీజ్. చెక్ చేయండి మేడం డ్యూటీ ప్లీజ్ మేడం. చెక్ చేసుకోండి, చూసుకోండి, కెమెరా జూమ్ వేసుకోండి. ఏంటి మేడం ఇది? డ్రగ్స్ ఉన్నాయి. సీఏ గారు భారీ బండి చెక్ చేస్తారా? బుర్ర బుద్ధి లేదు. నీ ఓవర్ యాక్షన్ అంటారా మధ్యలో? అదికే సార్ మధ్య నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఎవడ మాట విన్నావు? నోరు మూసాయి. రిటైర్మెంట్ కి 2 రోజులు ఉందని వదిలేస్తున్నాను, లేకపోతే నీ పిసిక బాక్స్ తీరా. సార్ మూసాయి నోరు. తినండి, తలా ఒకటి తినండి, ఎంజాయ్ చేయండి పూతరేకులు. ప్రెస్ వాళ్ళు జాగ్రత్త చూసుకోండి, ఫోటోలు బాగా తీయండి. రే దరిద్రుడా, ఇది తీసుకెళ్ళి ఆడబండిలో పెట్టమంటే మన బండిలో పెట్టమంట. ఆడి బాక్స్ లో పెడదామని వెళ్తుంటే మధ్యలో మీ ఆవిడ గారు కనపడి కొట్టేసి లాగేసుకున్నారు సార్. ఆ విషయం మీ దగ్గర చెప్దామని వస్తే మీరు నా నోరు నొక్కేశారు. నా బాక్స్ బద్దలు కొట్టేసా కదా దరిద్రుడా. డియర్ ప్రెస్, చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే ఇలాంటి స్మగ్లింగ్ కి పాల్పడితే
ఇంకెవరికి చెప్పుకోవాలి మనం? సార్ బంధానికి భయపడి భార్యను వదిలేస్తారా? చట్టానికి లోబడి సెల్లో వేస్తారా? మీ భార్య స్మగ్లింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైమా? ఆవిడ మీద ఇంతకు ముందు ఏమైనా కేసులు ఉన్నాయా? సార్ మీ జవాబు కోసం మొత్తం వ్యవస్థ ఎదురు చూస్తుంది సార్. దీని మీద మీ కామెంట్? కామెంట్స్ అంట. ఇప్పుడు తగ్గే ఉంటే తద్దినం పెట్టేస్తారు. నెవర్! చట్టం ముందు నాకు అందరూ సమానలే. రావే ఏంటా చూపు? ఈ, ఎక్కవే జీపు. ఎక్కు. ఏంటి సార్ అలా కొట్టేశారు? 25 ఏళ్ల ఫ్రస్ట్రేషన్. భయం వేస్తుందిరా, ఛానల్ మార్చండి రా. అన్ని ఛానల్లోనూ అదే భాగవతం వస్తుంది. నన్నే లోపలేస్తావా? సార్ మీ ఇంట్లోనే మీ భార్య దర్జాగా స్మగ్లింగ్ చేస్తుంటే ఏ ఒక్క రోజు అనుమానం రాలేదా? ఈ రాకెట్ లో మీ అత్తమామల పాత్రపై మీకేనాడు అనుమానం రాలేదా? ఇన్ఫ్లుయెన్స్ తో మీ భార్యను విడిపిద్దామని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంట. మీ భార్యపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నారు సార్? అయ్యా ప్రెస్ వారు, మీ అందరికీ నమస్కారం. వేరుశెనగ గింజ దాని నూనెలో అది వేగితే ఎంత దారుణంగా ఉంటుందో నా పరిస్థితి కూడా అలాగే ఉంది. కాసేపు నన్ను వదిలేస్తే నా పిల్లల్ని నిందితురాలని ఇంట్రాగేట్ చేసి నా బతుకేంటో తేల్చుకుంటాను. అందాక బయట పునుగులు బజ్జీలు ఉన్నాయి. మీరు అందరూ హాయిగా రిలాక్స్ అవ్వండి. 25 ఏళ్ల ప్రెస్టేషన్ మామూలుగా ఉంటుందా? దొరికింది అవకాశం. అబ్బా సూపరు, ఇరగేస్తున్నట్టున్నారు. అబ్బా అబ్బో 25 ఏళ్ల ప్రెస్టేషన్ మొత్తం తీర్చేసుకున్నారా? మేడు పండు పద్యం ఎప్పుడైనా చదివేవా? ఏమైనా దండ పెడతా. కొట్టేది ఎలాగలో కొడుతున్నావు. కనీసం అరుపులతోటనే మేనేజ్ చేయవే, లేకపోతే నేను బతుకున్నా చచ్చినట్లు లెక్కే. అలాగా అయితే ఇప్పుడు చూడు. అది ఇచ్చిన షాక్కి ఎన్ని ఫుల్లు తాగినా తక్కువేరా. రేయ్ బా, ఈ బార్ ఫుల్ అయిపోయింది బా, పద వేరే బార్కి వెళ్దాం. ఇదే బాగుంటది. ఒక నిమిషం ఆగో. ఒక్క నిమిషంలో ఏం స్కీమ్ వేస్తాడు? ఒరే తింగరోడా, నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియదు కానీ ఇక్కడ మీరు ఎవరితోనో బార్ లో మందు అవుతుందిరా. ఒక్క దెబ్బకి ఎన్ని పెట్టరాలే చూడు బావా. ఐ లవ్ యూ. బా బీర్ 800 రూపాయలు అంట బా. అవునా? అరే అరే కంగారు పడకండి. అమలాపురం పరువు తీసేలాగా ఉన్నావు. అది కాదు బాబా, ఆ 800కి మనిషికి 2 బీర్లు వస్తాయి కదరా, దాంతో పాటు 2 చికెన్ లెగ్ పీసులు కూడా వచ్చేస్తాయి. హైదరాబాద్ మన ఉండేది కాక హోటల్లో కాదురా, నో హోటల్లో. మై డియర్ బ్యారర్, 3 సీప్ లెక్కర్ బాటిల్ వచ్చి కూర్చోండి. అమలాపురం అందరూ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ఓ రామ్లమ్మా కూర్చో. చిచ్చి, నాటు సారాగాడికి నో హోటల్ కి తీసుకొస్తే ఇలాగే మంచి కాస్ట్లీ ఫారెన్ బ్రాండ్లు 5 పుల్లులు. తర్వాత సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, కొరియన్, జపనీస్, అమెరికన్, థాయిలాండ్ మొత్తం కలిపే ఏమని అన్ని పెట్టుకుని వచ్చాయి. సార్ ఇంకో 5 నిమిషాల్లో రెస్టారెంట్ క్లోజ్ అవుద్ది. ఏదైనా చెప్పండి సార్. రాజరాగడి పిల్లం చిన్నరాగడితో లేచిపోయిందట. ఆ విషయం నాకేం చెప్తున్నారు సార్? మరి నువ్వే కదా ఏదో ఒకటి చెప్పమను. జోగా అదిరింది. బిల్లు తెచ్చేయమంటారా? మరి అంతేగా. ఇదిగో సార్ బిల్లు. బాబాయ్ బిల్లు 28,000 అంటరా. అమలాపురం మాట్లాడితే కార్డా క్యాషా సార్? తేలా. అయ్యో పోనీ క్యాష్ అవును సార్. క్యాష్ అంటే వచ్చిన తర్వాత మేము క్యాష్ ఎప్పుడు చూసామా? మేనేజర్ గారు ఏంటి ప్రాబ్లం ఏంటి సార్? వీళ్ళు దారుణంగా మందాగి బిల్లు అడిగితే తెలమాలేస్తారు సార్. వాళ్ళంత దారుణంగా తాగేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? సప్లై చేస్తారు సార్. రేయ్ ఇమీడియట్ గా కంట్రోల్ రూమ్ కాల్ చేసి వీళ్ళు లోపల తోయించి వీడిని బయట తోయించాయి. సార్ 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 ఇది చాలా హలో కంట్రోల్ రూమ్. నమస్తే సార్. రే ఇదేమన్నా వేసవ కాలంలో ఏర్పడిన చలివేంద్రం అనుకున్నారా? ఇంత దారుణంగా తాగేశారు. మిమ్మల్ని స్టేషన్ కి తీసుకెళ్లి ఎక్కడ కొడితే మొత్తం బయటకు ఎక్కుంటారో అక్కడే కొడతాను. కానిస్టేబుల్స్ స్టేషన్ తీసుకురండి. కుదుపులో వస్తున్నాయి స్లోగా. పైసా టికానా లేదు,
5 స్టార్ హోటల్ కావాలా 5 స్టార్ హోటల్ ఇప్పుడు ఈ స్టేషన్ తీసుకెళ్లి ఉతికేస్తారా ఈ గోపిగాడి పరువు ఏమవుతుందిరా ఊర్లో అందరు పేపర్లోని టీవీలో చూస్తారా గోపిగారి పరువు పోయేదిరా రే రే అబ్బా సత్యనాన్న కుర్రాడు కంగారు పడుతున్నాడు బండి ఆపో ఆపు ఆపు ఇది ఒక కొత్త నోట్ 500. ఇది నా 500. శంకర్ చంద్ర ఏంటి 1000 రూపాయలు 5 స్టార్ హోటల్లో మీ బిల్లు 28,000 రూపాయలు అయింది 10% వేసుకున్నా నాకు 2,800 రూపాయలు రావాలి వాటా. ఇంకా సత్యనారాయణ నువ్వు బాగా ఇసుకించేస్తున్నావు మరి ఎలాగైతే రేపు నుంచి మా టెర్రస్ మీద తాగేస్తా. రేయ్, శంకర్ చంద్ర ఏంటి నేను బతుకోద్దా నా భార్యరా నా ఇంటి వద్దు డెలివరీ ఆ ఖర్చులు ఎవరు ఇస్తారయ్యా నేను డెవలప్ అవుద్దా అబ్బా యాడికి సత్యనారాయణ ఇంక రేపటి నుంచి నీ కోసం పుల్లు బట్టలు తాగుతావు 5 స్టార్ లో తాగుతారా? చేయగలరా?